ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ఉదయకాలపు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ధ్యానాంశం, శ్రేష్టమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. కీర్తనలు 21వ కీర్తన 3వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ప్రజలను శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఎదుర్కొనుచున్నాడు అని. మనము దేవుని దగ్గరకు రాకముందే ఆయన మనలను ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడు. కీర్తనకారుడు అయిన దావీదు తన జీవితాన్ని చూసి దేవుని మహిమను స్తుతిస్తూ ఉన్నాడు. దావీదు రాజు తన శక్తి వల్ల కానీ తన జ్ఞానం వల్ల కానీ కాదు, దేవుని కృప వల్లనే విజయాన్ని పొందాడు. అందుకే అతను చెబుతున్నాడు, ప్రభువా నీవే నన్ను ఆశీర్వాదములతో ఎదుర్కొన్నావు అని. ప్రియమైన వారలారా, మన జీవితాలలో కూడా ఎన్నో సందర్భాలలో దేవుడు మనకంటే ముందుగా పనిచేస్తూ ఉన్నాడు. మనము ప్రార్థించక ముందే ఆయన మన అవసరాలను తెలుసుకొని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. మనము అడగక ముందే ఆయన కృపను సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే దేవుని ప్రేమ. ఈ వాక్యములో ఇంకొక గొప్ప విషయం కూడా కనిపిస్తూ ఉంది. అదేంటంటే, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. కిరీటము అంటే గౌరవం, విజయం, ప్రతిష్ట. దేవుడు తన పిల్లలకు అవమానమును ఇవ్వడు, ఆయన గౌరవమును మాత్రమే ఇస్తాడు. బైబిల్లో మనం చూస్తే దేవుడు తన ప్రజలను ఎప్పుడూ దిగజార్చలేదు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనిని రాజ మహల్లోనికి తీసుకుని వెళ్ళాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని ఇశ్రాయేలు రాజుగా చేశాడు. అలాగే మన జీవితాలలో కూడా దేవుడు మనలను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఒక విషయం మనము గుర్తు చేసుకోవాలి. దావీదు దేవుని మీద విశ్వాసంతో జీవించాడు. ఆయన దేవునిని గౌరవించాడు. మనము కూడా దేవుని చిత్తం ప్రకారం జీవిస్తే ఆయన ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రత్యక్షమవుతాయి. ఈరోజు ఉదయం మనం ఇలా ఆలోచన చేయాలి. దేవుడు మన జీవితంలో ఇప్పటికే ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆయన మనకు ముందు నడుస్తూ మార్గం సిద్ధం చేశాడు. మనము విశ్వాసంతో దేవుని మీద ఆధారపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము భయపడవలసిన అవసరము లేనే లేదు. దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఆశీర్వాదాలను సిద్ధపరుస్తున్నాడు. కనుకనే మనం కేవలం ఆయనను నమ్మి ఆయన మార్గములలో నడిస్తే చాలు. ప్రియమైన వారలారా, ఈరోజు మీ జీవితంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో మిమ్మును కూడా నింపాలని, ఎదుర్కోవాలని, మన తలల మీద, మీ తలల మీద ఆయన కృపా కిరీటము ఉంచాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరి జీవితాలలో ఒక గొప్ప దయా కిరీటమును ఉంచుటకు మనకంటే ముందుగానే ఆయన పనిచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికంటే ముందే ఆయన సర్వస్వమును కూడా సిద్ధపరిచి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదములతో ఈ ఉదయకాలం అందు నింపబడుదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయం నీ వాక్యమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీవు మాకు శ్రేష్టమైన ఆశీర్వాదములు సిద్ధం చేసినందుకు నీకు వందనాలు. మా జీవితంలో నీ కృపను అనుభవించుటకు మాకు విశ్వాసమును దయచేయి. మార్గములలో నీవు ముందుగా నడిచి మమ్మల్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.